హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. ఈరోజు మనం రుచికరమైన జున్ను తయారు చేసుకుందాము. దానికి స్వచ్ఛమైన గేదె పాలతో తయారు చేసుకుందాము. మొదటిగా 5 లీటర్ల గేదె పాలను తీసుకొని అందులోకి ఫస్ట్గా దంచిన యాలకుల పౌడరు అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కోరి పెట్టుకున్న బెల్లాన్ని ఈ పాలకు సరిపడంతగా, రుచికి సరిపడగా కలుపుకొని అందులో వేసుకోవాలి. పాలలో వేసుకోవాలి. వేసిన బెల్లం బాగా కరిగిందో లేదో అని మనం చేయి పెట్టి బాగా మిక్స్ చేయాలి. ఎలా అంటే ఇలా చేయి పెట్టి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకుని ఆ పాత్రలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కలిపిన పాలన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్స్ని ఆ పాత్రలో పెట్టిన తర్వాత ఆ పాలు పోసిన తర్వాత పాల పైన మనం మిరియాల పౌడర్ని బాగా రుచికి సరిపడగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని బాగా పాలలో కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాత్రని తీసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ బౌల్స్కి మూతలు పెట్టేసి మూతలు పెట్టేసిన తర్వాత ఆ పాత్రపై కూడా గాలి బయటకు పోకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ పాత్రని సన్నని మంట మీద ఉడికించాలి. ఈ జున్నుని సన్నటి మంట మీద ఉడికించాలి. తర్వాత ఉడికిన తర్వాత ఎలా ఉడికిందని తెలుసుకోవడానికి ఒక చీపురు పుల్ల తీసుకుని దాంట్లో గుచ్చితే మనం టైట్గా దిగుతుంది. లేదు మనకు అది తెలియలేదనుకుంటే అది పాలు ఉడకకపోతే పాలు చీపురు పుల్లకి అంటుకుంటుంది. అంటుకోలేదంటే అది ఉడికిపోయినట్టే. ఉడికిన తర్వాత దాన్ని తీసుకుని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి జున్ను, రుచికరమైన స్వచ్ఛమైన గేదె పాలతో రెడీ చేసిన జున్ను. టేస్ట్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.